అయితే చంద్రబాబు గారు. చంద్రబాబుతో అభివృద్ధి ఉందన్న. అన్నయ్య చెప్పినట్టు అన్న క్యాంటీన్ తీశారండి. 5 రూపాయలకు 3 ఇడ్లీ, 5 రూపాయలకు అన్నం, 5 రూపాయలకి కూడా రాత్రిపూట భోజనం ఉండేది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా అంత వినియోగించుకొని బాగుండేది. అటువంటిది రాజన్న క్యాంటీన్ అన్నయ్య చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఎడతానన్న అన్నాడు ఆ ఎలక్షన్లో. ఎట్టలేదు పెడతానన్నాడా రాజన్న క్యాంటీన్ పెడతాను అన్నాడు కదన్న. మేనిఫెస్టోలో పేదవాడికి గూడు పూడు లేకుండా పోయింది. లేదండి, గూడు కూడా లేకుండా పోయిందన్న. ఏం పని చేస్తుంటాను? నేను పెయింటర్ అన్న. జూట్ మిల్ పని ఉంటే జూట్ మిల్ అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు నేను పెయింటింగ్ పని చేస్తాను. పెయింటింగ్ ఎలా ఉంది ఇక్కడ? గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచేస్తారండి. ఓవరాల్గా టీడీపీ ఎలా ఉంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా, లేకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే ఆంధ్ర బాగుంటుంది అనుకుంటున్నావా? అని అంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం మన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అతను అభివృద్ధి పథకంలోనూ బాగా అన్నీ కూడా చేశారు. ఆ చలిపేట చెరువు ఉంది కదన్న, ఆ చెరువు కడకి ఇది కడదామని చెప్పి అనుకున్నప్పటికీ తర్వాత ఆ పార్టీ పోయింది కాబట్టి అక్కడ శంకుస్థాపన చేశారు. అక్కడ పోయింది కాబట్టి తర్వాత అవంతి శ్రీనివాస్ వచ్చారు. అదే శంకుస్థాపన అక్కడ చేశారు. అది కూడా ఇంకా అభివృద్ధి చేయలేదన్న. వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మాకు నమ్మకం ఏంటంటే గంటా శ్రీనివాసరావు వస్తే కంపల్సరీగా అన్ని అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్ముతున్నాం అన్న. మాకు ఏంటి మళ్ళీ జగనే వచ్చేసి మేము పథకాలు ఇస్తున్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాము అని ఆ భ్రమలో పడిపోయి మళ్ళీ జగన్ గెలిస్తే జగన్ గెలిచే అవకాశం అయితే మరి లేదని. ఏంటి ఇంత వ్యతిరేకత ఉందా జగన్ మీద? జగన్ గెలిచే అవకాశం అయితే లేదు. ఏం బాబాయ్? పేదల్లో మాకు మానాడు పేదల్లో చంపేశాడు బాబు. వ్యాపారం చంపేశాడు. అన్న క్యాంటీన్ ఇక్కడికి వెళ్ళి భోజనం తిన్నారు, అది తీస్తాడు. నెట్ తిరిమే కూలి పని చేసుకున్నాను. ఎందుకని మీకు పథకాలు ఏం రావట్లేదా బాబాయ్? రాలేదు బాబు. నగరపాలసలో ఉన్నామండి. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు నమస్తే అండి, నా పేరు నర్సింగ్ అండి. ఏ నియోజకవర్గం సార్? భీమిలి. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు గతంలో ఇక్కడ భరత్ గారు ఎంపీగా పోటీ చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ సంక్షేమం ఒకటేనా, అభివృద్ధి కూడా కావాలనే దాని మీద పెద్ద వారు జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమో సంక్షేమం అని, లేదు అభివృద్ధి కూడా ఉండాలని. ఎలా గెలిపోవటం ఎలా డిసైడ్ అవబోతుంది? ఇప్పుడైతే మన గంటా శ్రీనివాసరావుకి అవంతి శ్రీనివాస్కి మన టకిటక్ ఉంది. దాంట్లో మనం ఏం చెప్పలేము ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే ఇద్దరు కూడా కొంచెం పవర్ఫుల్ క్యాండిడేట్లే. దాని గురించి మనం డిసైడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి లాస్ట్ వరకు మనం చెప్పలేము అది దాని గురించి అయితే. అది ఇప్పుడు భరత్ గారు ఎంపీగా ఉన్నారు. భరత్ గారు అయితే గుడ్డు, నాకైతే పర్లేదు. భరత్ గారు అయితే పర్లేదు, వేయచ్చు, ఓట్లు వేయచ్చు. ఎంపీగా అంటే అతను చాలా గుడ్డు. ఎమ్మెల్యే పరిస్థితికి వచ్చేసరికి ఎలా ఉంది? మళ్ళీ అయితే అవంతి శ్రీని గారు సూపరు. ఎందుకని గంటా గారి మీద ఎందుకని? గంట అంటే వీధిలో గంటగా ఎక్కడికి మనకి సొల్యూషన్ అవుతుందన్నమాట. తనైతే ఎక్కడ వీధుల్లోకి రావడం చెందడం అని కొంచెం జరుగుతుంది అన్నమాట. అవంతి శ్రీనివాస్ గారు. గంటా గారు అయితే అసలు మనకి కొంచెం ఇబ్బందిగా, అంటే వస్తారు కొంచెం లేటు బాగాన. అది ఏంటి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? స్టేట్ ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం? ఎవరు వస్తే బాగుంటుంది మన చెప్పలేము. అంటే మీ ప్రిడిక్షన్ అంటే జనరల్గా చూస్తూ ఉన్నారు కదా, మీరు ఏం చేస్తారు? ప్రస్తుతానికైతే మరి మనం చెప్పలేము. అది ఒకసారి మాట్లాడతారు, మనకు అది తెలియదు మాట. దాని గురించి ఏం చేస్తుంటారు మీరు పని? మేము సైకిల్ బిజినెస్ చేస్తుంటాం. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది 4 సంవత్సరాలు? వేస్ట్, ఏట్లేదు. రేట్లు పెరిగినాయి బాగా, భూ కబ్జాలు పెరిగినాయా? అవన్నీ మనకు తెలియదు, అవన్నీ చెప్పకూడదు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.